రైట్. ఇటు డాక్టర్లు జంగు సైరన్ మోగించారు. ప్రధానంగా వారికి సంబంధించినటువంటి జీవో 38 సరిగా అమలు చేయట్లేదు. దాని పరంగా కూడా ఇటు ట్రాన్స్ఫర్లు జరగట్లేదు. ఇష్టానుసారంగా పారదర్శకత లేకుండా కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు డాక్టర్లను అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన కార్యక్రమాలకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉస్మానియా ఆసుపత్రి నుంచి అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. అటు ప్రభుత్వ వైద్యులు కూడా జీవో నెంబర్ 38లో వైలేషన్ జరిగినాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనిపైన కూడా అధికారులకు కానీ వైద్య సెక్రటరీకి కానీ అనేక సార్లు మొర్ర పెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మనతోనే ఏదైతే ఈ రోజు ఉదయం సమయంలో కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఓపీ సేవలు బంద్ చేసిన ప్రభుత్వ వైద్యులు మనతో ఇక్కడ అధ్యక్షులు వారు అడిగితే అన్న చెప్పండి, ప్రధానమైన మీ డిమాండ్ ఏంటి? అసలు 38 జీవో ప్రకారం ఏం వైలేషన్ జరిగింది? గుడ్ మార్నింగ్. ఈరోజు జీవో 38 అనేది బదిలీలకు ఇచ్చి దాదాపు ఏప్రిల్ 21 అంటే 45 డేస్ అయింది. ఇంతవరకు ఆ ప్రభుత్వ ఉత్తర్వులను అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా అధికారులు లేరు. దాంట్లో గ్రాస్ డీవియేషన్ చేస్తున్నారు. మేము ఎన్నోసార్లు చెప్పినాం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ పెట్టండి అని. సరే, వినకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టినరు. దానికి కూడా మేము సహకరించినాం. గౌరవనీయులైన మంత్రి గారికి కలిస్తే స్వయంగా క్రిస్టియానా మేడం ఫోన్ చేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అసోసియేషన్ వాళ్ళని కన్సిడర్ చేయండి అని చెప్పిండు. అయినా కానీ మేడం నియంతృత్వ ధోరణిలో ఈ పని చేస్తుంది. ఈ రోజు అబౌవ్ 4 years లాంగ్ స్టాండింగ్ వాళ్ళను వేకెన్సీలు చూపించిండ్రు. ఫస్ట్ ఒక రోజంతా మభ్య పెట్టేసి బిలో 40% అంటే ఇప్పుడు మీకు ఒక 20 మందిలో 20 మంది 40% అనుకుందాం. 10 మంది లాంగ్ స్టాండింగ్ ఉంటే 10 మంది తీసుకున్న తర్వాత దాంట్లో స్పౌజ్, మెడికల్, హ్యాండిక్యాప్డ్ తీసుకోవాలి. అట్లా కాకుండా కింద నుంచి 10 మంది స్పౌజులను తీసుకొస్తే ఇక నాన్ స్పౌజ్ వాడు 3 సంవత్సరాలు 8 నెలలు అయిపోయిన వాడు కూడా ఆప్షన్ ఇవ్వట్లేదు. ఎంత అంటే మీరు ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 40% లెక్క పెట్టండి. లాస్ట్ టైం లెక్క పెట్టిన వినయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తర్వాత మన వాళ్ళు ఉన్నారు, హైమావతి మేడం ఉంది. మీకు డౌట్లు ఉంటే వాళ్ళని అడగండి, తీసుకోండి. లాస్ట్ టైం లెక్క పెట్టారు కదా, ప్రతి సంవత్సరం అదే జీవో ఉంటుంది. ఈ రోజు లెక్కలు ఎందుకు మారుతున్నాయి? బిలో 40%లో సడన్ గా తీసుకొచ్చేసి మొత్తం స్పౌజులను పెట్టిర్రు. బిలో 40% ఎంత డిఫిసిట్ ఉంటే అంత తీసుకోండి. దాంట్లో ప్రయారిటీస్ చూడాలి. ఇది గ్రాస్ డివియేషన్ ఆఫ్ 38 జీవో. తర్వాత ఆఫీసు బేరర్లది మేము ఒక్కరైనా అడగట్లేదు. ఇది అన్యాయమైన దుష్ప్రచారం చేస్తున్నారు మా మీద. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని శాఖల బదిలీలు పూర్తి అయినాయి. అన్ని శాఖలలో ఇదే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ప్రధానంగా వైద్యులను తొక్కి పెట్టాలనే నిర్ణయమైనా దీనికి కారణం? ఖచ్చితంగా అండి. వైద్య సంఘాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల గొంతుకైన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని సమూలంగా తుడిచిపెట్టే ప్రయత్నమే ఇది. లేకపోతే ఆఫీస్ బేరర్లకు అన్ని సంఘాలకు అన్ని దగ్గర ఇచ్చి మాకు ఇవ్వకుండా మా దగ్గర వేరే సంఘం ఇచ్చిందని చెప్తారు ఏంటండి? ఇక్కడ ప్రభుత్వ వైద్యునికి బాధ వస్తే స్పందించే ప్రభుత్వ వైద్యుల సంఘానికి ఇవ్వకుండా ఎవరో సంఘం వచ్చి డాక్టర్లకు లెటర్లు ఇచ్చిందంటే మీ అసమర్థత. అది మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు వెరిఫై చేయండి. ఎలక్షన్ రిజల్ట్ మేము ఇస్తాం, వెరిఫై చేయండి. వాళ్ళ రిజల్ట్ తెప్పించి వెరిఫై చేయండి. చేయకుండా మమ్మల్ని తొక్కడం అన్యాయం. ఇది ఈ 2 సమస్యలను పరిష్కరించాలి. గవర్నమెంట్ ఇమీడియట్ గా చర్చలకు పిలవాలి. ఈ 2 విషయాల్లో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమ్మెకు పిలుపునియడం జరిగింది. ఈరోజు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఓపీ సేవలు, తర్వాత ఎలెక్టివ్స్ అన్ని బైకాట్ చేసినాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘము డాక్టర్లు ఎవరు కూడా ఇక్కడ పనిచేయట్లేదు, ధర్నాలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునియడం జరిగింది. ఈరోజు మేము చాలా సందర్భాలలో మినిస్టర్ గారు చెప్పినా, మినిస్టర్ గారు చాలా క్లారిటీతోని లాస్ట్ 1.5 year బ్యాక్ ఏదైతే ఉన్నదో అలాగే చేయమని చెప్పినా కూడా మరి నియంతృత్వ ధోరణితోని మరి ఆ మేడం ఏదైతే ఉన్నదో క్రిస్టియానా మేడం లాస్ట్ 1.5 year బ్యాక్ ఈమెనే ఉంది, ఇతనే మినిస్టర్ ఉన్నాడు. కానీ ఎలాంటి మరి ట్రాన్స్ఫర్లు అనేటి ట్రాన్స్పరెన్సీగా అయిన తర్వాత మరి ఈ రోజు లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్స్ ఏవైతున్నాయో, లాంగ్ స్టాండింగ్ తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు ఏవైతున్నాయో, స్పౌస్ కేసులు ఏవైతున్నాయో, ఆఫీస్ పేరల్లా మరి ఎగ్జంప్షన్ ఏదైతున్నదో వాటిని అన్నిటిని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి క్లియర్ గా 40% ఫస్ట్ డిస్ప్లే చేయాలి. చాలా మందికి ఆప్షన్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. రిటైర్మెంట్ వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొచ్చిండ్రండి? 40% నింపినట్టు చూపెట్టడానికి తీసుకొస్తా ఉన్నారు. ప్రధానంగా ఆరోపణ ఏంటంటే సెక్రటరీ మేడం గారు ఇదంతా చేస్తున్నారు. అటు ప్రభుత్వం దగ్గర నుండి తెలిసినా కూడా మేడం ఈ విధంగా స్పౌస్ వాళ్ళని కానీ అనేక మంది ఇబ్బందులు పెడుతున్నారు. డిఎంఈ సెక్రటరీ ఇద్దరు కలిపి చేస్తున్నారని కూడా ప్రధానంగా ఆరోపణ వస్తుంది సార్. దాని గురించి ఏమంటారు? తప్పనిసరి మేము డిఎంఈ గారికి స్పష్టంగా నిన్న చెప్పినాం. వాళ్ళు అడిగిన డౌట్లన్నీ కూడా కమిటీ ఎన్ని అయితే డౌట్లు రేజ్ చేసిందో అన్ని డౌట్లను క్లారిఫై చేసినాం. విత్ రిటర్న్ ఎవిడెన్స్ తో పాటు ఇచ్చినాం. అన్ని సంఘాలు అన్ని ప్రభుత్వ శాఖలలో అందరికి కూడా మరి రిటెన్షన్ ఇవ్వడం జరిగింది. మా ఒక్కరికి ఇస్తలేరు. గతంలో డిఎంఈ దగ్గరికి వైద్యుల సంఘం అంతమైనా కూడా డిఎంఈ తప్పించుకున్నారని కూడా ప్రధాన ఆరోపణ. దాని గురించి మేజర్ గా ఇక్కడ
తెలంగాణలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేట ఆయన ఆంధ్ర పర్సన్. ఆయన ఇప్పటి వరకు ఫోన్లు ఎత్తాడు, ఆయన ఒక విషయం చెప్పాడు, మేము సమ్మె ఒక పిలుపునిస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మాకు న్యాయం చేయండి, న్యాయం చేయకపోతే సమ్మెకు పిలుపునిస్తామని చెప్పేసి నేను చెప్పిన తర్వాత అర్ధరాత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యి 40% ఏదైతున్నదో అక్కడ పెట్టి ఆఫీస్ బేరర్లకు రిటెన్షన్ చేసి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి, లేకపోతే సీరియస్ గా ఇంకా సమ్మెను ఉధృతం చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము క్లియర్గా మేము ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నుంచి ప్రభుత్వానికి చెప్పినాం, మంత్రివర్యులకు చెప్పినాం, తర్వాత ఉన్నతాధికారులకు చెప్పినాం, అందరూ చెప్పినాం. ఇక్కడ ఏమైందంటే 38 జీవోను యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. 40% లాంగ్ స్టాండింగ్లో 40% సీనియారిటీని తీసుకోమంటున్నాము. అదేవిధంగా 3 years రిక్వెస్టెడ్ ట్రాన్స్ఫర్లు తీసుకోమంటున్నాము, స్పౌజులను తీసుకోమంటున్నాము. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళని తీసుకోమంటున్నాము. అదేవిధంగా డిసబిలిటీ ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఉన్న చిల్డ్రన్ తీసుకోమంటున్నాము, డిపెండెంట్ వాళ్ళని తీసుకోమంటున్నాము, విడోస్ని తీసుకోమంటున్నాము. రిటెన్షన్లో ఉన్నటువంటి లెస్ దాన్ 1 year రిటెన్షన్ చేయండి, ఎవరైతే రిటైర్ అవుతున్నారో, లేదు వాళ్ళు ప్రయారిటీ తీసుకుంటే వాళ్ళు కూడా తీసుకోమని చెప్తున్నాం. అయితే ఇక్కడ మేము ఈ కృష్ణా మేడాన్ని కలిసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినాం, అవన్నీ డిస్కస్ చేసినాం. మేము డిస్కస్ చేసిన తర్వాత ఒక కమిటీ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ, వాళ్ళతో చర్చించినాం. ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ప్రతి దాన్ని కూడా తుంగలో దొక్కుతున్నారు. అసలు మేము ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 ఉందో దాంట్లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం మీరు చేయండి అంటున్నాం. ఒక్కటి కూడా మేము డివైడ్ చేయమని మేము అంటలేము, వాళ్ళు ప్రతిదానికి డివైడ్ అవుతున్నారు. దీనివల్ల ఈరోజు ప్రభుత్వ వైద్యుల సంఘంలో కానీ, మా ప్రైమరీ మెంబర్స్లో కానీ, స్పౌస్ ఫ్యాక్టర్ వాళ్ళకి కానీ, జనరల్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో కానీ ఈరోజు వెబ్ ఆప్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కంప్యూటర్ ఓపెన్ కావట్లేదు, వెబ్ ఆప్షన్ ఓపెన్ కావట్లేదు. అసలు నిన్నటి వరకు ఉండాలి, అది ఈ రోజు ఎక్స్చేంజ్ చేసి నిన్న మేము ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. మనం ఏమో బ్రిటిష్ కాలంలో ఉన్నా, బానిసతో బతుకులు బతున్నామా? బ్యూరోక్రసీ వాళ్ళు అరే ఆలోచించాలి, ఇది ఎక్కడ అన్యాయం అండి, నాకు అర్థం కాదు. మంత్రి గారి మేము హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజేంద్ర సార్ని కలిసిన తర్వాత సార్ క్లియర్గా చెప్పిండ్రు, కృష్ణా గారికి డైరెక్షన్ ఇచ్చిన మా ఎదురుగానే చెప్పారు. లాస్ట్ టైం ఏ రకంగా అయితే నిబంధనలు ఉన్నాయో ఆఫీస్ బేర్ల విషయంలో అదేవిధంగా పాటించడం, ఆల్ ఆఫీస్ బేర్లకు గవర్నమెంట్ ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం చేయమని చెప్పడం కూడా జరిగింది. అయితే కూడా ఇంతవరకు మేము ఇప్పటికి కూడా రేపు లాస్ట్ డేటు ఇప్పటి వరకు కూడా అసోసియేషన్ సంఘం వాళ్ళను పిలిచిన దాఖలా లేదు. డిస్కస్ చెప్తే ఇన్ఫర్మేషన్ గారు ముందే పిలుపునిచ్చినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడం, దీనిపైన ఏమంటారు? ఇప్పుడు మేము రాత్రికి రాత్రి నిన్న 12 గంటలకు క్లోజ్ అవుతుందని మేము ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాము, మీరు అసలు ఏం చేయదలుచుకున్నారు అది క్లారిటీ ఇవ్వండి. సెక్రటరీ గారు ఏమంటున్నారంటే, అంటే ప్రధానమైన ఆరోపణ ఏంటిదంటే ప్రధానంగా ఇది జరుగుతున్నది, ఇవి ట్రాన్స్పరెన్సీగానే జరుగుతున్నాయి, యూనియన్ కావాలనే ఈ విధంగా తప్పుదో పట్టిస్తుందని అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కృష్ణా మేడం గారికి చాలా క్లారిటీగా ఇస్తున్నాం. తెలంగాణ ప్రతిజ్ఞ యజ్ఞం చేయడానికి మీరే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము సమిధులైన మా తెలంగాణ బిడ్డల గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆ రోజుని ఈ రోజు మేము కష్టపడిస్తున్నాం. ఈ రోజు వరకు సింగిల్ బెనిఫిట్ పొందలేదు. మేము ఉద్యమం చేసినాం, ఆ రోజు ఉన్న గవర్నమెంట్ ఉద్యమం చేసినాం, అందరం కలిసి సాధిస్తే ఈ రోజు బ్యూరోక్రసీలు ఎక్కడి నుంచి వచ్చేది బయట నుంచి. ఈ రోజు తెలంగాణ బాగోలు చెప్తారా అండి? మాదంటే హెచ్ఓడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజం చెప్తే ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు, ఆంధ్ర వాళ్ళు వాళ్ళ మూలాల ఆంధ్రాలు సీనియారిటీ ప్రకారం ఉండొచ్చు కాక, తెలంగాణలో ఎవరైతే పుట్టి ఉన్నారో హెచ్ఓడి స్థానంలో ఉంటారో వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి వైద్యం ఏ రకంగా నడవాలి, పేషెంట్కి ఏ రకంగా సేవ చేయాలి, పాలసీలు ఎట్లా పెట్టాలని చెప్తారు. ఈ రోజు మేము చెప్తున్నామండి, ప్రభుత్వ వైద్యుల సంఘం అసోసియేషన్ ఎందుకు మీరు పాటు చేసుకుంటలేరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది, ఆ జీవోని మీరు తుంగలో దొక్కుతున్నారా? హెల్త్ మినిస్టర్ కూడా చెప్తే కూడా మీరు వినరా? వినకుండా అబాసు వాళ్ళు ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని ఏ రకంగా చెప్తారు మీరు? కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను చెప్తున్నాం, ఈ రోజు మీడియా ముఖం చెప్తున్నాం, ఫస్ట్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ హటావ్, తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ బచావ్ అని ఒకే నినాదం ఇస్తున్నాం మీడియా ముఖంగా. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పుడే ఉదయం సమయంలో కూడా ఓపీ సేవలు బంద్కు పిలుపునిచ్చి వైద్యులందరూ కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.